చేసేద్దామా? హలో అన్నతో గీతు ఏదైనా బెస్ట్ మూవీ సజెస్ట్ చేయొచ్చు కదా. నాకే ఏమేమి మూవీస్ తెలియదు, నీకే మూవీ సజెస్ట్ చేయాలి. రేపే శివం బజే మూవీ రిలీజ్ అవుతుంది. నా దట్ యూ హ్యావ్ టు వాచ్. ఓకే, ఆగస్ట్ 1st కి రిలీజ్ అవుతుంది. సో మీరు థియేటర్స్ లో ఖచ్చితంగా వాచ్ చేయాల్సిన మూవీ. వాచ్ విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ ఫ్యామిలీ. హలో 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 కమ్ హియర్ కమ్ హియర్. ఇక్కడ శివం బజే అనే సినిమా శివుడి మీద నేను ఏదో చేశాను. మా సినిమాను వదిలేసి మీరు ఇంగ్లీష్ ఏదన్నా పద్ధతేనా? ఏంటి అమ్మాయి నన్నే చూస్తుంది? సినిమా చూడు, శివం బజే సినిమా రేపటి నుంచి రిలీజ్ అవుతుంది. చూసారు ట్రైలర్? శివం బజే ట్రైలర్ నిజం చెప్పి ఇప్పుడు వచ్చే ముందు చూసారు కదా? వచ్చే ముందు చూసి ఉంటుంది. నచ్చిందా ట్రైలర్? బాగుందా? సినిమా కూడా బాగా నచ్చుతుంది. ట్రైలర్లో లేని కంటెంట్ కూడా ఉంటుంది, ఒక యూనిక్ కాన్సెప్ట్. మీరు ఇద్దరు వెళ్ళి మీ ఫ్యామిలీకి వెళ్ళి సినిమా ఎలా ఉందో చూస్తాను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. సీన్స్ ఉంటాయి, అన్ని చెప్పకపోయినా పర్లేదు, అట్లీస్ట్ అందులో 5 చెప్పినా ఓకే. 100% నేను ఇప్పుడు 5 చెప్పేస్తాను. నువ్వు మా సినిమాకి మీ టీం అందరితో రావాలి. శివం బజే రెడీయా? మహేశ్వర్ రెడ్డి అంటే ఎందుకు చెప్తాను, మా ప్రొడ్యూసర్ పేరు మహేశ్వర్, అందుకని మహేశ్వర్ రెడ్డి అని యాడ్ చేశాను. మహేశ్వర్, శివేంద్ర. శివేంద్ర అంటే శివుడి పేరు కాదా? ఏంటి ఇలా చూస్తుందమ్మా? అలా కాదు కాదు, అలా శివేంద్ర, మహేశ్వర్, శివ, శంకర్, ఓంకార్. మా అన్నయ్య పేరు కూడా అదే కదా. ఇదేంటండి, ఎవరు కాదు, ఎవరి ఫ్యామిలీలో కలిసిన ఒక పేరు శివుడి పేరు. మనం చేసేది ఏం లేదు, అన్ని పేర్లు ఆయనకి ఉన్నది లింకే కదా. సో ఫైనల్ గా మేమే గెలిచాము. మరి నేను పార్టీ ఇస్తాను. మాకు పార్టీ వచ్చింది, టీం అందరికి శివం బజేకి వచ్చి సినిమా ఎలా ఉందో. సో ఆగస్ట్ 1st అయితే మనకి శివం బజే మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా డివోషనల్ మెంబర్స్ ఎవరైతే. హాయ్ మా, ఏంట్రా మీ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది, ఏం డల్గా ఉన్నారండి? చాలా రోజులు అయింది. నాకు మిత్రులు మెసేజ్ కూడా చేశారు, నాకు గుర్తుంది. డెఫినెట్గా నెక్స్ట్ మూవీస్ లేదా మూవీస్లో 100% ఛాన్స్ ఇస్తాను. అన్నయ్య, అది మాకు రీసెంట్ టైమ్స్లో బాగా నచ్చిన మూవీ హనుమాన్. ఎందుకంటే అందులో లార్డ్ హనుమాన్ ఉన్నారు, ఇంకా సూపర్ హీరో ఉన్నారు, ఇంకా కిడ్స్కి నచ్చిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అలాగే శివం బజే మూవీలో కిడ్స్కి నచ్చే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా? 200% ఉన్నాయి. ఎలా అయితే నేను కూడా లార్డ్ హనుమాన్ ఫ్యాన్. నేను కూడా ఈ సినిమాలో డాగ్స్ ఉంటాయి. మీకు చాలా అంటే డాగ్స్తో ఉన్న సీక్వెన్సెస్, డాగ్స్తో ఉన్నవి చాలా బాగుంటాయి. మీ అందరికి బాగా నచ్చుతుంది. దాంతోపాటు అందరికీ నచ్చే దేవదేవుడు మహాదేవుడు శివయ్య ఉన్నాడు మనకి. సో ఆ కాన్సెప్ట్స్ ఏంటి అవన్నీ మీకు నచ్చుతుంది. కిడ్స్ నచ్చే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అందులో. ఎస్పెషల్లీ నిన్న డాగ్స్ అని చూడు, నాకు డాగ్స్ పడవు. చిన్న చిన్న కాన్సెప్ట్ అయినా మీరు నవ్వుకుంటారు. 100% మీకు కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో డాగ్స్తో కూడా వచ్చినాయి ఏం లేవు కదా, ఈ సినిమాలో అవి కూడా ఉన్నాయి. మీరు ఇద్దరు ట్రైలర్ చూసారా? చూసామండి, చాలా బాగుంది. మీకు సినిమా కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసి మీ ఫ్రెండ్స్ అందరిని కూడా చూడండి, ఓకేనా? డూ వాచ్ శివం బజే మూవీ ఇన్ థియేటర్స్. అందరూ వచ్చి మా సినిమాని చూసి ప్లస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సోని, ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటావా? మళ్ళీ ఏం చేయాలి ఫోన్ చూడకపోతే? ఇంట్లో కూర్చొని భజన చేస్తున్నాను, నాకు మెంటల్ లేస్తుంది నిన్ను చూసి చూసి. ఇక అమ్మాయిలు ఎట్రండి, ఎట్రండమ్మా, మీరు ఇంట్లో కూర్చొని భజన చేసే బదులు మా శివం భజన సినిమాకి వచ్చి దేవుడికన్నా భజన చేయండి, మీకు పుణ్యం వస్తుంది, మంచి మొగుళ్ళు దొరుకుతారు. వద్దా? చేసుకుంటారు కదా. శివం భజ సినిమా రిలీజ్ అవుతుంది, మీరు ఇద్దరు మా సినిమా. సో ఆగస్ట్ 1st శివం భజ మూవీ రిలీజ్ అవుతుంది. సో అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. హే గాయస్, అశ్విన్ గారు ఎప్పుడు మన ముందుకి హిడింబా ఇంకా ఇలాంటి ఒక మంచి మంచి కాన్సెప్ట్స్తో మన ముందుకు వస్తూ ఉంటారు. సో ఈసారి కూడా మనకి శివం భజ అనే మూవీతో మన ముందుకి రేపు థియేటర్స్లోకి వచ్చేస్తున్నారు. సో చెప్పండి అశ్విన్ గారు, మీరు శివం భజ అనే మూవీ మేము ట్రైలర్ చూసాము. ట్రైలర్ వచ్చేసి డివోషనల్గా అనిపిస్తుంది, సస్పెన్స్ అదేదో ఇన్వెస్టిగేషన్లో కూడా మాకు అనిపిస్తుంది. సో యాక్చువల్ కంటెంట్ ఏంటి మూవీ అని చెప్పి? ఈ కంటెంట్ చెప్పాలంటే శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు కదా, అలాంటి శివుడాజ్ఞ లేకుండా ఈ శివం భజ అనే సినిమా నేనైతే చేసి ఉండేవాడిని కాదు. సో ఇట్స్ లైక్ మంచి కాన్సెప్ట్, మీకు మీరు అన్నట్టు సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్,
కాన్సెప్ట్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు అది లైక్ చైనా పాకిస్తాన్ ఈ కాన్స్పిరసీతో పాటు ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది. నేను ఇందాక అన్నారు మంచి కాన్సెప్ట్స్తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ శివం బజీ అనే మూవీలో ఇప్పటివరకు అయితే ఇండియాలో ఆ కాన్సెప్ట్ టచ్ చేయాలి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. అదంతా మీరు చూసి ఎలా ఉందో రేపు రిలీజ్ అవబోతుంది కాబట్టి మీరు చూసి చెప్పండి. సో మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ట్రైలర్ అయితే బాగా నచ్చింది మాకు. అండ్ శివుడు అదొక డివోషనల్ మాకు అనిపిస్తుంది. నేను అంతే లైక్ ఎగ్జైటింగ్ ఉంది. మీరు అందరూ ఏం చెప్తారని ఒక శివలింగం ముందు నేను అలా నుంచున్న పోస్టర్ నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో మేమైతే మూవీ చూసి మూవీ ఎలా ఉందో కూడా మేము ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అన్నిటిలో మీ అందరికి నచ్చుతారు. 100%. నేనైతే కాన్ఫిడెంట్. కాన్సెప్ట్ ఎప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ టైం నేను హిడింబా క్యానిబలిజం కావచ్చు, రాజుగారి గదిలో హారర్ కామెడీ డిఫరెంట్ కావచ్చు, ఏది చేసినా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ అయితే 200% నచ్చుతుంది. ఓకే అండి. సో శివం బజే మూవీ August 1st థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి, మూవీని థియేటర్స్లో మీ చూసేయండి. అందరు నచ్చుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. హర హర మహాదేవ్. శంభో శంకర్. జడ్జి కొడుకు ఒక దొంగ తండ్రి ఒక పోలీసు. మరి జడ్జి ఎవరు ఇందులో? జడ్జి కొడుకు ఒక జడ్జి కొడుకు దొంగ తండ్రి పోలీస్. మరి జడ్జి ఎవరు ఇందులో? ఏంటి వెరైటీ క్వశ్చన్? ఈ ఛానల్ అన్ని ఇలాంటి క్వశ్చన్ ఉంటాయా? లేదు, అంటే మన మూవీలో శివం బజీలో సస్పెన్స్, థ్రిల్లర్, ఫైటింగ్, డివోషనల్ సంథింగ్ ఉంది కదా. నేను ఇలాంటి సినిమాలు చేస్తే ఇలాంటి క్వశ్చన్ నాకు అర్థం కాదు. అంటే ఈ క్వశ్చన్ కూడా అంత ఉంది. జడ్జి కొడుకు దొంగ కదా, దొంగ తండ్రి పోలీసు అన్నాడు. అంటే పెద్దనాన్న చిన్నాన్న? నో. మరి జడ్జి ఎవరు అని అడుగుతున్నావు? తండ్రే కదా. కాదు, నేను ఆన్సర్ చెప్తాను. ఏదో చెప్తావులే, చెప్పు కదా. చెప్పు. మరి నాకు మీరేమి ఇస్తారు? ఇది ఆన్సర్ చెప్తారు. మా సినిమాకి వస్తాను కదా, టికెట్ ఇస్తాను. లేదు, మేము ప్రేమతో ఆల్రెడీ. పోలీస్ పేరే జడ్జి కాదు, యాక్చువల్గా వాళ్ళ అమ్మే జడ్జి అక్కడ. ఫుల్ జోక్ ఇది, మామూలు జోక్ అది, తెలుసా? సో ఇలాంటి అర్థం కాని కంటెంట్ ట్విస్ట్లు ఎన్నో ఉంటాయి కాబట్టి సో మన శివం బజేలో కూడా దానికి దీనికి లింక్ పెట్టావా? అమ్మో అలంకృత. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అలంకృత అంటే ఏంటి? నేను అది ఒక దేవత పేరు కాదు. అలంకృత రిసార్ట్స్ ఉన్నాయి చూడండి. మా దగ్గర కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయమ్మా. అవును. లాస్ట్ ఇయర్ బర్త్డేకి హిమ మూవీ బర్త్డే ముందే రిలీజ్ అయింది. బర్త్డే దగ్గరలో. సో ఇప్పుడు మళ్ళీ శివం బజే రిలీజ్ చేస్తున్నారు. అదేమైనా సెంటిమెంట్ లాగా ప్లాన్ చేస్తున్నారా? మనం అనుకుంటే జరుగుతాయా? అలా ఏం లేదు, అంతా శివుడాజ్ఞ అంతే. మనది ఏం ఉండదు. మనం అనుకుంటే ఇలా ఈ టైంకి చేయాలనుకుంటే మనకు జరగదు. ఆల్రెడీ రిటర్న్ అంటారు కదా, అదంతే. బట్ నా లైఫ్లో మర్చిపోలేని సినిమా శివం బజే అవుతుందని నేను నమ్ముతున్నాను. బై బికాజ్ నా బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది. నేను నా లైఫ్ ఉన్నంత వరకు నా బర్త్డే గుర్తు రాగానే శివం బజే గుర్తొస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే శివయ్య అంటే నేను గ్రేట్ ఫ్యాన్. 100% ఆయనకి ఆయన భక్తుండే. ఎప్పుడు ఆయన కానీ ఏ కోరికైనా కోరుకుంటుంది. ఆయన అంటే ఎలా ఆయన క్యారెక్టర్ అంటే ఆడంబరంగా లేదా అలంకారం ఇవన్నీ ఇష్టపడ్డాం. ఇప్పుడు శ్మశానం, ఈ పాయింట్ ఆఫ్ నెంబర్. సో ఆయన కథ అలా ఆయనకి సంబంధించిన కథ నా దగ్గర రావడం, నాతో చేయించుకోవడం లేదు. పోస్టర్స్లో నుండి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడలేదు. సో ఇప్పుడైతే మన ముందుకి అశ్విన్ అన్న అండ్ దివాంగన గారు వచ్చేస్తున్నారు. రేపు థియేటర్స్లో ఈ మూవీ రాబోతుంది. మనల్ని చాలా అంటే చాలా ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో ఎంటర్టైన్ చేయబోతున్నారు. వాట్ డు యు సే? Excitement says it all, right? Guys, go watch it in the theaters right now. Yes guys, don't miss it. Bye bye. Yeah, we'll have తెలియదు, నేనే నీకు మూవీ సజెస్ట్ చేయాలి. రేపే శివం బజే మూవీస్ రిలీజ్. సో ఓకే, that's it. మూవీ సజెస్ట్ చేయాలి. ఏంటోనే బోర్గా ఉన్నా. ఇంట్లో కూర్చొని భజన చేస్తావా? మళ్ళీ నేను భజన చేస్తారా? ఆ భజన మీద శివం భజన సినిమాకి వచ్చి భజన చేయండి, పుణ్యం వస్తుంది మీకు. ఏంటి నా ఉత్తరం సిగ్గుపడుతున్నారు ఏంటి?